కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఇన్ని సంవత్సరాలు మేము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాకముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఈ తెలంగాణను పరిపాలించింది మాకు సంబంధం లేదు. ఇప్పుడే కొత్త అధికారంలో వచ్చిన కనుక అటు దాదాపు 70 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటే ఈ మొత్తం కూడా మాకు ఏం సంబంధం లేదు. గత ప్రభుత్వాలతో మాకు సంబంధం లేదు. ఈ రోజే మేము వచ్చినట్లు మాట్లాడినట్లు వాళ్ళని. తెలంగాణ ఆగం కావడానికి కారణం ఎవరు? ఇన్ని సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించింది ఎవరు? ఏ పార్టీ పరిపాలించింది? ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి రెండు పార్టీలు ప్రధానంగా అనేక సంవత్సరాలు. అత్యంత ఎక్కువ భాగం పరిపాలించింది కాంగ్రెస్ కూటమి. దేశాన్ని పరిపాలించింది, రాష్ట్రాన్ని పరిపాలించింది. మరి ఇన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి మీరు మీ పరిపాలనలో తెలంగాణ వచ్చే ముందు కూడా మా టీఆర్ఎస్ అప్పుడున్నటువంటి మా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది కూడా టేక్ ఓవర్ చేసింది కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే తీసుకున్నది కూడా. మరి ఆనాడు మా పాలమూరు పరిస్థితి ఏముండే? ఈ దేశంలో కరువు జిల్లాలంటే తెలంగాణలో అత్యంత కరువు ఏంటంటే పాలమూరు. ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ బ్యాంకు నుంచి ఎవరైనా అప్పు చేయడానికి వస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇట్లుంది అని చూపించడానికి ఎవరైతే దిక్కు అంటే మా పాలమూరు దిక్కు. ప్రపంచ బ్యాంకు నుంచి ఎవరొచ్చినా పాలమూరు చూపించాలి. ప్రపంచం నుంచి ఎవరొచ్చినా కానీ మాది ఇట్లుంది అప్పు అడగాలంటే మా మహబూబ్నగర్ చూడాల్సిందే, పాలమూరు గురించి అడగాల్సిందే. అత్యంత చదువులో వెనుకబడినటువంటి ఈ దేశంలో మా మహబూబ్నగర్ పాలమూరే, నిరక్షరాస్యతల పాలమూరే, వలసలు పోవడంలో దేశంలో నెంబర్ 1. 14 లక్షల జనాభా వలస పోవడానికి కారణం మీరు కాదా? ఈ దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పాలమూరు పేరు తెచ్చుకోవడానికి మీరు కాదా కారణం? ఎవరు ఎక్కువ అధికారంలో ఉంటారో, ఈ ప్రాంతాన్ని ఎవరు ఎక్కువ అధికారంలో ఉండి పరిపాలిస్తారో వాళ్ళు కారణం. పరిపాలించి మంత్రులుగా ఉన్న మీరు మీ ప్రభుత్వంలో పాలమూరుకు చేసిందేమి? ఏ ఊర్లో చూసినా బొంబాయి బస్సులు, కలకత్తా బస్సులు, దుబాయ్ ఎయిర్పోర్ట్లో చూస్తే సగం దుబాయ్ పాలమూరు వలసలే. ఈ దేశంలో ఎక్కడ బిల్డింగ్ కట్టాలన్నా ఇలా జేసీబీలు వచ్చినాయి. ఆనాడు గడ్డపార తీసుకొని, సరికపార తీసుకొని, గంప తీసుకొని నెత్తిన పెట్టుకొని పోయేది. ఎక్కడ గుంటలు తీసినా, కాలువలు తవ్వినా, పునాదులు తీసినా అవి పాలమూరు బతుకులే. 14 లక్షలు వలస పోవడానికి కారణం మీరు కాదా? తెలంగాణ జెండా ఎత్తుకోగానే శిలాపాలకాలకు పరిమితమై తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నంలో భాగంగా ఆనాడు చేసిన కుట్రలు తెలంగాణ ప్రజలు మర్చిపోలేదా? కేసీఆర్ జెండా ఎత్తుకోగానే ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడల్లా ఒక శిలాపలకం. నిజంగా నేను పాలమూరుకు నీళ్ళు ఇవ్వాలనుకుంటే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో కనీసం ఒక 2-3 టీఎంసీల రిజర్వాయర్ అని ఎక్కడైనా ఉందా? కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో నిజంగా పాలమూరుకు నీళ్ళు ఇవ్వాలంటే వర్షకాలం నీళ్ళు లోడు వేసుకోవాలి. మరి తోడిన నీళ్లు, లిఫ్ట్ చేసిన నీళ్లు దోషుల్లో పోసుకోవాలన్నా, కుండలో పోసుకోవాలన్నా? అంటే పాలమూరుకి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం కాదు అక్కడ. కేవలం మోసం చేయాలి. ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతుంటే కూడా కపటనాటకం వాడిని తప్ప పాలమూరు బాగు చేయాలని ప్రయత్నం చేయాలి. భీమా కానీ, నెట్టెంపాడు కానీ, కల్వకుర్తి కానీ ఈ ప్రాజెక్టులన్నీ ఎండగట్టింది. ప్రాజెక్టులన్నీ కూడా మూలపడేసింది. పేరు పెండింగ్ ప్రాజెక్టులనే పేరు పెట్టింది మీ ప్రభుత్వ హయాంలోనే కాదా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎన్ని ఆకలి చావులు, ఎన్ని రైతుల ఆత్మహత్యలు, ఎన్ని వలసలు, చిన్న కులాల వృత్తులు సర్వనాశనమైంది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినటువంటి అత్యధిక భాగం పరిపాలించినటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ కాదా?